మార్కాపురం పట్టణం రాత్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను బుర్రోతలోగించాయి. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ఇది మనుషుల జనాల లేక జన సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. అంతేకాదు తమ్ముళ్ళు, ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఈ ఉత్సవాన్ని ఇంకా సంవత్సరానికి దీన్ని పెంచుకుంటూ పోవాలి. ప్రభుత్వం తరపు నుంచి మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి యువతంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహిళా మనలకు మనం జాగ్రత్తగా చూడనివ్వాలి. అంతే. సరిగ్గా చూడాలి. ఇలియానా కాదు, ఏలియానా అయ్యి ఉంటారు. పక్కగా ఉండేది ఇది అంతరిక్షం. మార్కాపుర్ని దేశంలో నలుమూలల మార్కాపురం తెలిసే విధంగా చేసినటువంటి మన మార్కాపురం ముద్దు బిడ్డ శ్రీ కుమారి దీప్తి గారిని ఈ రోజు మీ ముందు తీసుకొని వచ్చాం. ఎందుకంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. మన ఊరు ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ముందుకు పోవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ప్రజల్లో నానాలి, ఇంకా మన ఊరు ప్రపంచ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాడిని. కాబట్టి ఈ రోజు నా యొక్క ఆనందం పట్ట పగ్గాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చెన్నకేశ్వరి కృప, ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క దైవ బలం, ఆ చంద్రుని యొక్క దీవెనలు, ఆ పవనుడి యొక్క ఆశీస్సులు, ఇవన్నీ మనకు ఒక్కొక్కటిగా పనిచేస్తా ఉన్నాయి. అందుకే మార్కాపురం జిల్లా అయింది. చరిత్రలో 50 సంవత్సరాల నుంచి ఎవరు సాధించలేంది నేను మీ అందరి సహకారంతో సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు జిల్లా ఫలాలు నాతో పాటు నా వయసున్న వాళ్ళు, నాకంటే పెద్ద వయసున్న వాళ్ళు ఈ ఫలాలు అనుభవించలేకపోవచ్చు. కానీ నా పిల్లలు, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు వాళ్ళ జీవితాలకి బ్రహ్మాండమైనటువంటి వెలుగుని మనం తీసుకొచ్చామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. స్వామి ఆశీస్సులు మన అందరికీ కలగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మార్కాపురం జిల్లా సాధించిన మా బావగారు కందుల నారాయణ రెడ్డి గారికి మేమందరం రుణపడి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచి ఒంగోలు పరిగెత్తాలి. ఒంగోలు వెళ్తే మనం రెండో పౌరుడిగా చూడబడే పరిస్థితుల్లో ఈ జిల్లాను సాధించుకొని ఇటు కనిగిరి, అటు గిద్దలూరు, ఇటు ఎర్రగొండపాలెం, ఈ మార్కాపురం నియోజకవర్గాన్ని సాధించుకోవడం జరిగింది. అది మీ శాసనసభ్యులు వారి కృషి వల్లనే వచ్చిందని మేము సంపూర్ణంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మా కూతురు సమానమైన శ్రీరంగం దీప్తి గారు మన మార్కాపురాన్ని భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా మిస్ ఇండియా ఎవరంటే మార్కాపురం జిల్లా వాసి, మార్కాపురం అమ్మాయి శ్రీరంగం దీప్తి గారు మిస్ ఇండియా తెచ్చి మిస్ ఇండియా అవార్డు తీసుకొచ్చి మన జిల్లా పరువుని భారతదేశ స్థాయిలో తీసుకొచ్చిందంటే వీసుడు అందరూ గట్టిగా చెప్పట్టుకుంటారు. గట్టిగా పెద్దగా ఓడించుకోలేదు.
మార్కాపురం ఇచ్చేనా మనం అమ్మా నిశ్చింగా సాధించాలంటే ఒక